ఓం శాంతి. సంపూర్ణంగా కావటానికి తీవ్ర పురుషార్థం, సంస్కారాలను పరివర్తన చేసుకునేందుకు జ్వాలాముఖి యోగం. స్వమానం: నేను సదా బాబా ప్రేమలో ఇమిడి ఉండే సర్వశ్రేష్ఠ ఆత్మను. అమృతవేళ యోగాభ్యాసం. నేను ఆత్మ శివబాబాతో కంబైన్డ్గా ఉన్నాను. ఒకటి సింహాసనం పైన విరాజమానమై వెలుగొందుతూ ఉన్న ఆత్మనైన నా నుండి సర్వశక్తుల రంగురంగు కిరణాలు వెలువడుతూ ప్రపంచంలోని సర్వాత్మల దుఃఖము, సంతాపము, బాధలను దూరం చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో పెరిగిపోతూ ఉన్న అశాంతి, చింత, ఉదాసీనత, పాత స్వభావ సంస్కారాల ప్రభావం నుండి ఆత్మలు ముక్తి అవుతూ ఉన్నాయి. నేను ఆత్మ మస్తక సింహాసనంపై విరాజమానమై ఉన్నాను. పవిత్రతా సూర్యుడనైన నాతో స్వయం సర్వశక్తివంతులైన శివబాబా కంబైన్డ్గా ఉన్నారు. నేను అతి శక్తిశాలి ఆత్మను. సంపూర్ణ పవిత్రతతో సంపన్నంగా ఉన్నాను. ఆత్మనైన నా నుండి శ్వేత రంగు గల పవిత్రతా కిరణాలు వెలువడి నిరంతరము నలువైపులా దూరాలకు ప్రసరిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో మూలల పవిత్రతా ప్రకాశం వ్యాపిస్తూ ఉంది. నేను ఆత్మ నా ప్రకాశమయ శరీరధారి ఫరిస్తా యొక్క చమ్కీలీ డ్రెస్సులు విశ్వమను గ్లోబుపై కూర్చొని ఉన్నాను. నా తలపై స్వయం సర్వశక్తివంతులైన శివబాబా ఛత్రఛాయ ఉంది. శివబాబా నుండి నిరంతరం సర్వశక్తుల కిరణాలు ఆత్మనైన
నాలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ఆత్మనైన నా నుండి సర్వశక్తుల కిరణాలు వెలువడి ప్రకృతిలోని పంచతత్వాలతో పాటు విశ్వంలోని సర్వ ఆత్మల వరకు చేరుతూ ఉన్నాయి. ఈ కిరణాలు సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, శక్తుల లోతైన అనుభూతిని చేస్తూ ఉన్నాయి. శివబాబా నుండి సర్వశక్తుల మెరిసిపోతూ ఉన్న కిరణాలు ఆత్మనైన నాలో ప్రవేశిస్తూ ఉన్నాయి. నేను ఆత్మ పూర్తి సమర్థమైపోయాను. ఆత్మనైన నా నుండి వెలువడే కిరణాలను ప్రపంచంలోని సర్వాత్మలు తమలో ఇముడ్చుకుంటూ ఉన్నాయి. ప్రపంచంలోని సర్వాత్మల దుఃఖం, బాధలు, టెన్షన్, చింతలు మొదలైన జబ్బులన్నీ సమాప్తమైపోతున్నాయి. సర్వాత్మలు పరమాత్మ శక్తులను అనుభవం చేస్తూ ఉన్నారు. పరమాత్మ ప్రేమను అనుభూతి పొందుతూ ఉన్నారు. బాబా వరదాని హస్తం నా తలపైన ఉంది. ఇలా అనుభవం చేయండి. బాబా నా మస్తకంపై తన అమృత హస్తంతో, వరదాని హస్తంతో నిమృతో నన్ను చాలా ప్రేమిస్తూ ఉన్నారు. నన్ను సర్వశక్తులతో పూర్తిగా ఛార్జ్ చేస్తున్నారు. బాబా దృష్టి నుండి ప్రేమ వర్షం నా పైన వర్షిస్తూ ఉంది. నేను ఈ ప్రేమలో లీనమైపోయాను. అప్పుడప్పుడు పరంధామంలో శివబాబాను చూడండి. కంబైన్డ్ స్వరూపాన్ని అనుభవం చేయండి. స్వమానము నేను నిరంతరము అతీంద్రియ సుఖంలో ఉండే మహాన్ ఆత్మను. నిరంతర స్మృతి ఇది ఉండాలి రోజంతా. నేను మరజీవ బ్రాహ్మణ్ ఆత్మను. ఈ పాత ప్రపంచానికి కొద్ది రోజుల కోసం వచ్చిన
అతిథి నేను. ఈ దేహంలోకి కూడా నేను అతిథిగా వచ్చాను. ఇది నా కొత్త బ్రాహ్మణ జీవితం. పాత స్వభావ సంస్కారాల నుండి మరణించాను. ఎప్పుడైతే నేను తనువు, మనస్సు మొత్తం మీదే అన్నాను, అప్పటి నుండి ఏది నాది కాదు. మనస్సును కూడా బాబా సేవ కోసమే ఇచ్చాను. మనస్సులో సంకల్పాలు కూడా బాబా ఏవైతే మనస్సు కోసం శుద్ధ సంకల్పాల శ్రీమతం ఇచ్చారో అవే వస్తూ ఉన్నాయి. ధనం కూడా బాబా సేవ కోసమే ఉంది. శివ భగవాన్ ఉవాచ, ఈ పాత శరీరానికి బాబానే శక్తినిచ్చి నడిపిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పాత ప్రపంచంతో సన్యాసం చేశానో అప్పటి నుండి మనస్సు, బుద్ధి పాత ప్రపంచం వైపుకు వెళ్తుందా? ఈ దేహము నాది కాదు, కానీ సేవ కోసమే ఉన్నది. అతిథిని అనుకొని దేహంలో ఉంటూ ఉన్నారా? బాబాకు కొద్ది సమయం కోసం పని చేయటం కోసం ఈ శరీరాన్ని ఇచ్చారు. అయితే మీరు ఎలా తయారయ్యారు? నాది అనే దానిని త్యాగం చేసి అతిథిగా అనుకొని కార్యం చేస్తూ ఉండండి. అతిథికి ఏమి గుర్తు ఉంటుంది? తన అసలు ఇల్లు గుర్తు ఉంటుంది. అటువైపే మనస్సు, బుద్ధి వెళ్తూ ఉంటుంది. బుద్ధి ఇంటి వైపే చిక్కుకొని ఉంటుంది. మీ అందరికీ ఈ శరీర రూపీ ఇల్లు కూడా ఫరిస్తా స్వరూపమే అయి ఉన్నది. తర్వాత దేవతా స్వరూపం. వీటిని జ్ఞాపకం చేసుకోండి. ఈ పాత శరీరంలో ఎలా ఉండాలి అంటే, బాప్దాదా పాత శరీరాన్ని ఎలా ఆధారం చేసుకున్నారు, కానీ శరీరంతో చిక్కుకోలేదు. అలాగే మీరు కూడా కర్మలు చేయడం కోసం శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. మరియు మీ ఫరిస్తా స్వరూపంలో స్థితి అయి ఉండండి. మీ అసలైన నిరాకారి స్వరూపంలో స్థితి అయి ఉండండి. ఉదయము, సాయంత్రము యోగాభ్యాసం తప్పనిసరిగా చేయాలి. నేను ఒక ఆత్మ, ఒక్క సెకండ్లో దేహాన్ని వదిలి పరంధామంలో విదేహీ ప్రియతముడితో కంబైన్డ్గా ఉన్నాను. నా తండ్రితో నేను కంబైన్డ్గా ఉన్నాను. నేను ఆత్మ సంపూర్ణ పావనంగా అయ్యాను. సర్వశక్తులతో ఫుల్ ఛార్జ్ అయ్యాను. పరంధామం నుండి మహాజ్యోతి శివబాబా క్రిందకు వచ్చి ఆత్మనైన నన్ను తన తోడుగా తీసుకొని విశ్వం మొత్తం తిరుగుతూ ఉన్నారు. నేను మరియు శివబాబా కంబైన్డ్గా ఉన్నాం. ప్రకృతికి, పంచతత్వాలకు, విశ్వంలోని సర్వాత్మలకు సుఖము, శాంతి, పవిత్రత మరియు సర్వశక్తుల యొక్క ప్రకాశం మరియు సకాష్నిస్తూ ఉన్నాము. ఇక కర్మ చేసేటప్పుడు నేను ఆత్మను, బాబాకు నేను ఇన్స్ట్రుమెంట్, ఒక సాధనాన్ని. బాబా నన్ను ఈ సృష్టి రంగస్థలంపైకి సేవ కోసం పంపించారు. ఏ సేవ అయితే నిమిత్త ఆత్మల ద్వారా లభించిందో దానిని శ్రీమతమనుసారం చేస్తూ ఉన్నాను. బాబానే ఆత్మనైన నా ద్వారా సేవ చేయించు
నా భాగ్యాన్ని తయారు చేస్తున్నారు. నేను ఆత్మ నిశ్చింతగా ఉన్నాను. నిర్బంధ ఆత్మను, స్వతంత్రంగా ఉన్నాను. డబల్ లైట్గా ఉన్నాను. నా నుండి నిరంతరము శాంతి యొక్క ప్రకంపనాలు నలువైపులకు వ్యాపిస్తూ ఉన్నాయి. ఇలాగా కర్మ చేసేటప్పుడు స్మృతిలో ఉండాలి, గుర్తుంచుకోవాలి. యోగయుక్తంగా, యుక్తియుక్తంగా, సేవాధారిగా సేవ చేస్తూ కూడా సదా ఉపరాంగా అన్నింటి నుండి భిన్నంగా ఉండాలి. ఓం శాంతి.